హలో నమస్తే. నిన్న ఢిల్లీలో చేపట్టినటువంటి పార్లమెంటు ముట్టడి కార్యక్రమం రణరంగంగా మారింది. జంతర్ మంతర్‌లో ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమం అనేది పోలీసుల లాఠీ చార్జ్ తోటి అక్కడ భారీ ఎత్తున ఇటు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు అదేవిధంగా ఆందోళనకారులు పార్లమెంటు వైపు దూసుకెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఆందోళనకారులకు మధ్య జరిగిన లాఠీ చార్జ్ అనేది రణరంగంగా మారింది. చాలా మందికి తీవ్ర గాయాలు కూడా అవ్వడం జరిగింది. ఆ లాఠీ చార్జ్ లో భాగంగా నిరసనకారులతోటి కూడా పోలీసులకు కూడా దాదాపు 118 మంది పోలీసులకు కూడా తీవ్ర గాయాలైన విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు. అంటే ఏదైతే సంసద్ ఈ ఈ మధ్యకాలంలో నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ప్రధానంగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తోటి నిన్న జంతర్ మంతర్లో చేపట్టినటువంటి అమరణ దీక్ష ఏదైతే జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో అభిజిత్ దీప్కేను పోలీసులు కూడా అరెస్టు చేయడం జరిగిందనే విషయం మనకు తెలుస్తుంది. అంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనికి బాధ్యత వహించాల్సిందే, 100% రాజీనామా చేయాల్సిందన్న ఒక డిమాండ్ తోటి నిన్న సంసద్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. చాలా మంది నిరసనకారులు అంటే అక్కడికి పార్లమెంటు వైపుగా దూసుకెళ్తున్న క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య లాఠీ చార్జ్ జరిగిన విషయం మనకు తెలిసింది. అంటే నిన్న కేంద్ర మంత్రి నడ్డా తోటి కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ బాధ్యులు ఉన్నారో వాళ్ళు సమావేశం అవ్వడం కూడా జరిగింది. మా డిమాండ్లను మీ దృష్టికి తీసుకెళ్తున్నాం, తప్పకుండా ప్రధానంగా ఒక 3 డిమాండ్లను మీ దృష్టికి పెడుతున్నాం, వీటిని నెరవేర్చండి అన్న ఒక డిమాండ్ తోటి కూడా మరి నడ్డాను కలవడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో అంటే దాదాపు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ అనేది రణరంగంగా మారింది. వాస్తవానికి ప్రజల నుంచి వెళ్ళి అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థుల నుంచి వెళ్ళి కూడా చాలా వ్యతిరేకత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మరి దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ మొదలైంది. వెంటనే మరి ప్రధానంగా దీనికి బాధ్యులైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందన్న దేశవ్యాప్త డిమాండ్ కూడా వస్తున్న క్రమంలో నిన్న మరి అక్కడ చాలా విషయాలు మనం విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా నిరసనకారులు కొంతమందికి తలకాయ పలగడం, అదేవిధంగా కొంతమంది జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఏదైతే ఈ మధ్య కాలంలో జంజీ ఉద్యమం ఏదైతే మొదలైందో మరి యువత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చదువుకున్న విద్యావంతులు కానీ తల్లిదండ్రులు కానీ చాలా చైతన్యవంతులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ మొదలైంది. అంటే అసలు వ్యవస్థ ఎటుపోతుంది, ఏం జరుగుతుంది, ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో మరి అది చాలా రణరంగంగా మారిన విషయం మనకు తెలిసింది. అదే క్రమంలో అమరణ నిరాదీక్ష దిగినటువంటి సోనం వాంగ్చుక్ కూడా మరి హాస్పిటల్ నుంచి వెళ్ళి నన్ను డిశ్చార్జ్ చేయండి, నేను వెంటనే ఆ కార్యక్రమానికి అక్కడ నిరసన కార్యక్రమానికి నేను వెళ్లాల్సిందన్న ఒక డాక్టర్ సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. అంటే తను ఇటు సోనం వాంగ్చుక్ కానీ అదేవిధంగా మద్దతుదారులు కానీ దేశవ్యాప్తంగా కూడా మరి దీనికి ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో దానికి మద్దతు పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకు. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమాలను అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రజలు చైతన్యమవుతుర్రు, విద్యార్థులు చైతన్యమవుతుర్రు. మరి అసలు దేశంలో ఏం జరుగుతుందనే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఈరోజు అంటే నిన్న జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి నిరసన కార్యక్రమం సంబంధించిన విషయాలు. మరి ఇదే విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మన ఖాందాన్ మీడియా. థ్యాంక్ యూ.